హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్ లోని జియోమెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రీసెంట్ గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టోటల్ చేయడానికి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/Srinivas Mech నుంచి అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఈ కింది వాటిలో ఏది నిజం? ఎవ్రీ ట్రెపీజియం ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ప్రతి ట్రెపీజియం కూడా ఒక సమాంతర చతుర్భుజం. ఎవ్రీ ప్యారలోగ్రామ్ ఈజ్ ఏ స్క్వేర్. ప్రతి సమాంతర చతుర్భుజం ఒక చతురస్రము. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్. ప్రతి దీర్ఘ చతురస్రం కూడా ఒక చతురస్రము. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్. ప్రతి చతురస్రం కూడా ఒక రాంబస్. ఓకే, సో ఈ కింది వాటిలో ఏది ట్రూ అంటే ఏది నిజమైనటువంటిది? ఓకే, సో ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి, ఓన్లీ ఏ, డి ఓన్లీ, బోత్ ఏ అండ్ బి, సి ఓన్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రెపీజియం అనేది ప్యారలోగ్రామ్ అవుతుందా? సో ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్ గా కావాల్సినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. సో ట్రెపీజియం అనేది ప్యారలోగ్రామ్ కాదండి, ఇది ప్యారలోగ్రామ్, ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, ఇది రాంబస్. సో మనకి ఇక్కడ ట్రెపీజియం అనేది ప్యారలోగ్రామ్ అవుతుందా? కాదు. ప్రతి ప్యారలోగ్రామ్ కూడా ఒక స్క్వేర్ అవుతుందా? కాదు. ప్యారలోగ్రామ్ రెక్టాంగిల్ అయ్యే అవకాశం ఉంది కానీ స్క్వేర్ అయ్యే అవకాశం కాదు, లేదు. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్. ప్రతి రెక్టాంగిల్ కూడా స్క్వేర్ అవుతుందా? కాదు. రెక్టాంగిల్ అంటే ఏంటిది? వెడల్పు పొడవు రెండు వేరు వేరే ఉంటాయి. అదే మన స్క్వేర్కి వచ్చేసరికి ప్రతి భుజం కూడా సమానంగా ఉంటుంది కదా, ఈ రెండు అయ్యే అవకాశం లేదు. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్. ప్రతి చతురస్రం కూడా మనకు రాంబస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, దీన్ని కనుక 45 degrees యాంగిల్ చేసినట్లయితే మనకి ఇది వస్తుంది కదా, రాంబస్. కాబట్టి ఇది పాసిబిలిటీ ఉంది, ఇది ఒక్కటే మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ బి మాత్రమే, అంటే ఓన్లీ డి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మీట్ ఎట్ డి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ 75 degrees ద యాంగిల్ బిడిసి ఈస్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఏబిసి అనేటటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఏ బి సి. సో దీంట్లో మనకు బి మరియు సి యొక్క అంతర ద్విఖండనం అనేది ఎక్కడ ఉంటుంది? డి వద్ద కలుస్తుంది. అంటే అంటే ఇట్లా ఇట్లా కట్ చేసి ఇక్కడ డి వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ యాంగిల్ ఏ అనేది 75 అయితే, ఇక్కడ యాంగిల్ అనేది 75 అయితే ఇప్పుడు బీడీసీ అంటే ఈ యొక్క యాంగిల్ ఎంత, అంటే ఈ యొక్క యాంగిల్ ఎంత? ఓకే, సో ఇక్కడ మనకి ఒక యాంగిల్ కావాలి, యాంగిల్ బీడీసీఏ కదా అడుగుతుంది. యాంగిల్ బీడీసీ దట్ ఈక్వల్స్ టు, సో 90 degrees ప్లస్ యాంగిల్ ఏ బై 2. సో ఇక్కడ యాంగిల్ ఏ ఎంత? 75 కదా, 90 ప్లస్ 75/2. సో 75/2 అంటే 37.5 వస్తుంది. సో 90 ప్లస్ 37.5. సో ఇక్కడ 30 నుంచి 10 తీసేస్తే 20 కాబట్టి 127.5. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా ఫార్ములాస్ వస్తేనే ఈ క్వశ్చన్స్ అన్ని రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ సముద్రీకరణం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఫర్ ఏ స్క్వేర్? ఈ కింద వాటిలో చతురస్రానికి ఏది నిజము లేదా ఏది సత్యము? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ యొక్క చతురస్రంలో అన్ని కోణాలు కూడా సమానమా అండి? కరెక్టే కదా, అన్ని కూడా ఎంత యాంగిల్ ఉంటుంది? 90 యాంగిల్ అయితే ఉండడం జరుగుతుంది, అవునా? అండ్ నెక్స్ట్ ఇంకేముంది? అన్ని భుజాలు సమాంతరంగా ఉంటాయా? అన్ని భుజాలు సమాంతరంగా ఉండవు. అన్ని భుజాలు సమాంతరంగా ఎందుకుంటాయి? సమాంతరం అంటే ఇట్లా ప్యారలల్. అన్ని భుజాలు సమాంతరంగా ఎందుకుంటాయి? ఉండవు. ఓన్లీ ఇది మాత్రం సమాంతరంగా ఉంటుంది, ఇది వర్టికల్ గా ఉంటుంది కాబట్టి ఇది కాదు. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. కర్ణాలు సమానం. ఎస్, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కర్ణమైన ఈ యొక్క కర్ణమైన సమానంగా ఉంటుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని భుజాలు సమానం. ఎస్, సో చతురస్రం యొక్క అన్ని భుజాలను ఏతో సూచిస్తాం కాబట్టి, అంటే అన్ని సమానమే కాబట్టి మనకి ఏసిడి అనేది వస్తుంది. సో ఏసిడి అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారంటే, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే, అంటే ఏదైనా ఒక చతుర్భుజం కనుక తీసుకుంటే దాని గురించి ఇన్ డీటెయిల్ గా మనకు డేటా తెలవాలి. డేటా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలిగేటట్టు క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:7, దెన్ ద మెజర్ ఆఫ్ ద బిగ్గర్ యాంగిల్ అమాంగ్ ద టూ. ఓకే, సో ఇక్కడ మనకు ఒక చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు 3:7 ఉన్నాయంట. అయితే మనకి ఇక్కడ ఈ రెండింటిలో పెద్ద కోణం యొక్క కొలత ఎంత? సో 3:7 ఉన్నాయంట. సో మనకు చతుర్భుజం కన్నా తీసుకుంటే మొత్తం లోపల మొత్తం ఎంత ఉంటుందండి? 360 ఉంటుంది. సో ఆపోజిట్ తీసుకుంటే 180 ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది 3:7 ఉంది. సో 3x ప్లస్ 7x దట్ ఈక్వల్స్ టు 180. సో ఇదేమవుతుంది? 10x దట్ ఈక్వల్స్ టు 180. సో x ఈక్వల్స్ టు 18. అడిగింది ఏందండి? పెద్ద కోణం యొక్క కొలత కదా. పెద్ద కోణం అంటే ఏంటిది? 7x కదా. సో 7 × 18 ఏమవుతుంది? 18 126.
ఎందుకంటే 7 56 ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A 1.5 meter tall boy is standing at a distance of 3 meter from a 4 meter high light post. The light from the top of the post cast his shadow. What is the length of the boy's shadow? సో 1.5 మీటర్ల పొడవైనటువంటి బాలుడంట 4 మీటర్లు ఎత్తున్నటువంటి దీపస్తంభం నుంచి 3 మీటర్ల దూరంలో నిలబడి ఉంటే స్తంభం పైనుంచి పడేటటువంటి కాంతి అతని నీడను చూపుతుంది. బాలుని యొక్క నీడ పొడవు ఎంత? ఓకే, సో ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయి. ఇది దీపపు స్తంభం అండ్ ఇక్కడ మనకు బాలుడు నిలబడ్డాడు. బాలుని యొక్క హైట్ ఎంత? 1.5. స్తంభం యొక్క హైట్ ఎంత? 4. అండ్ దీపపు స్తంభం నుంచి ఎంత దూరం నిలబడి ఉన్నాడు? 3 మీటర్లు, అంటే ఇది 3 మీటర్లు, అవునా? సో ఇది ఎక్స్ అనుకుంటే x+3 ఈ యొక్క డేటా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క చిన్న ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్, అండ్ ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే x/, ఈ పెద్దది తీసుకుంటే x+3 దట్ ఈక్వల్స్ టు ఇదెంత? 1.5 ఈ పెద్దది ఎంత? 4. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసేస్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క డేటా, సో ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది 4x దట్ ఈక్వల్స్ టు 1.5x ప్లస్ ఇదేమవుతుంది 15 3 45 కదా, 4.5, ఇది 2.5x దట్ ఈక్వల్స్ టు 4.5. సో x దట్ ఈక్వల్స్ టు 1.8. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది? బాలుని యొక్క నీడ పొడవు ఎంత? ఎక్సే కదా, 1.8. కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ దట్ సర్కంస్క్రైబ్స్ ఏ స్క్వేర్ ఆఫ్ ద సైడ్ 7 సెంటీమీటర్. సో ఇక్కడ పైన 22/7 గా తీసుకోమన్నాడు. 7 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఒక చతురస్రం చుట్టూ ఆకృతీకరించబడినటువంటి వృత్తం యొక్క చుట్టుకొలతను కనుక్కోమంటాడు. సో వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటిదండి? చెప్పండి, ఫాస్ట్ గా చెప్పాలి. వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటిది? πd కదా, 2πr πd తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ యొక్క భాగం తెలుసు. ఓకే, సో మనకి ఇక్కడ చతురస్రానికి ఏముంటది? కర్ణం ఉంటుంది. కర్ణం అంటే దీని ఒక డయాగ్నలే కదా. సో కర్ణం ఏంటిది? √2a కదా. సో ఏ ఎంత? 7 కదా, 7√2. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంది? ఇక్కడ డి వాల్యూ వచ్చేసింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డి. ఓకే, యాక్చువల్లీ ఇది డయాగ్నల్ అండ్ దాంతోపాటు ఇది డయామీటర్ కూడా. సో ఇక్కడ పై అంటే 22/7 తీసుకోమన్నాడు కాబట్టి 7 × 7 × √2. సో ఇక్కడ 7 7 క్యాన్సల్, 22√2. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దాంతోపాటు రీసెంట్గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లు అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క చాప్టర్ల వారిగా అండ్ షిఫ్ట్ల వారిగా 2022లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం రీసెంట్గా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియో యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. ఇఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ హ్యాస్ 65 డయాగ్నల్స్ దెన్ ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఈస్. ఓకే, సో ఒక సాధారణ బహుభుజికి 65 కర్ణాలు కనుక ఉంటే అప్పుడు దాని యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? ఓకే, సో దాని యొక్క కర్ణాలకు సంబంధించినటువంటి డేటా. సో ఫార్ములా ఏంటిదండి? n × n - 3/2. ఓకే, సో ఈ విధంగా ఒకటి తీసుకుంటే ఇదొక కర్ణం అవుతుంది, ఇదొక కర్ణం అవుతుంది. ఓకే, సో దీన్ని తీసుకుంటే ఇదొక కర్ణం అవుతుంది, ఇదొక కర్ణం అవుతుంది. ఇట్లా మన కర్ణాలు అంటే ఈ విధంగా తీసుకుంటాం. సో దానికి సంబంధించిన ఫార్ములా n × n - 3/2. సో ఇక్కడ అడిగింది ఏంది? 65 కర్ణాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈ యొక్క మొత్తం కలిపితే ఎంత? 65. సో దీన్ని యువతలు పంపించేస్తే n² - 3n దట్ ఈక్వల్స్ టు 65 2 ఎంత? 130. n² - 3n - 130 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని కారణాంకాలుగా విభజిస్తే 13లోంచి 10 పోతే 3 వస్తుంది, 13 10 130 వస్తుంది. సో n² - 13n ప్లస్ 10n - 130. సో దీని మొత్తాన్ని కారణాంకాలుగా విభజిస్తే సో ఇది n - 13 అవుతుంది ప్లస్ 10 × n - 13. సో n ఈక్వల్స్ టు 13, -10 అవుతుంది. సో -10 అనేది పాసిబిలిటీ అవ్వదు కాబట్టి 13. సో n ఈక్వల్స్ టు 13. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? అంతర కోణాల మొత్తం. అంతర కోణాల మొత్తం అడిగిందండి. ఒక్క అంతర కోణం అయితే బై n రాయాలి, అన్నిటికి సంబంధించి కాబట్టి n - 2 × 180. ఓకే, ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఇక్కడ వచ్చేస్తున్నాయి, మళ్ళీ మీరు చదవాల్సిన పని లేకుండా. ఓకే, సో అంతర కోణాల మొత్తం ఎంత? ఇక్కడ ఆల్రెడీ 13 కదా, సో 13లోంచి 2 పోతే ఎంత? 11 × 180. సో ఇది ఎంత అవుతుంది? 1980. ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
And next question, if one angle of a triangle is equal to the sum of the other two angles, then the triangle is. సో ఇక్కడ మనకు ఒక త్రిభుజంలోని ఒక కోణం అంటే మిగిలిన రెండు కోణాల మొత్తాన్ని సమానం అయితే ఆ త్రిభుజాన్ని ఏమంటారు? ఏమంటారండి? ఒక త్రిభుజం కనుక తీసుకోండి, గురుకోణం అంటే 90 కంటే ఎక్కువగా ఉంటుంది. సో త్రిభుజంలో ఉండేది 180. సో త్రిభుజంలో 180లో 3 కోణాలు ఉంటాయి. సో ఒకటంటే మిగిలిన రెండింటికి సమానం అంటే ఒకటి హాఫ్ ఉంటుంది కదా, అంటే ఈ 180లో సగమే 90. ఒకటి 90 అవుతుందంటే అది ఖచ్చితంగా లంబకోణమే అవుతుంది. ఓకేనా, లంబకోణమే. సో ఈ విధంగా తీసుకుంటే 90 ఒకవేళ 60 అనుకోండి, ఇది ఒకవేళ 30 అనుకోండి వస్తుంది. ఇది 45 అయినా అదే వస్తుంది, ఇది 60 ఇది 30 అయినా అదే వస్తుంది. కాబట్టి ఇది లంబకోణం అవుతుంది. సో క్వశ్చన్ ని డైరెక్ట్ గా అడగకుండా కొద్దిగా ఏం చేసి ఆడు తిప్పి ఇటు తిప్పి ఆడేసి. సో మనకు తెలవాలి లఘు కోణం అంటే ఏంటిది, గురుకోణం అంటే ఏంటిది, లంబకోణం అంటే ఏంటిది, సరళ కోణం అంటే ఏంటిది, వాటి గురించి మీకు ఐడియా ఉండాలి. ఉంటేనే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ వస్తాయి. అందుకే పార్ట్ 1లో మనం అంత డీటెయిల్గా చెప్పుకున్నాం. మనకేంటంటే తొందర వల్ల ఏంది, ఫాస్ట్గా అయిపోవాలి అని స్పీడ్గా పెట్టేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మెయిన్ కాన్సెప్ట్ అంతా అయిపోయి క్వశ్చన్ సాల్వేషన్కి వచ్చేసరికి మనకు ఫ్రేమింగ్ అర్థం కాదు. అరే ఎక్కడో మిస్ అవుతుందనే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి చెప్పేదంతా క్లియర్గా వినండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ కాల్డ్. సో త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటారు? డైరెక్ట్ గా దీన్ని పాయింట్ ఏంటిదని గురుత్వ కేంద్రం అనడం జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే ఈ మధ్యలో ఉంటుందండి గురుత్వ కేంద్రం. ఓకే, సో ఇక్కడ ఉంటుంది గురుత్వ కేంద్రం. సో మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువుని ఏమంటారు? దాన్ని గురుత్వ కేంద్రం అంటారు. ఇంగ్లీష్ లో సెంట్రాయిడ్ అనడం జరుగుతుంది. And next, if two interior angles on the same side of a transversal intersecting two parallel lines are in the ratio of 2:3, then the greater of the two angles is. సో రెండు సమాంతర రేఖలను ఖండించినటువంటి ఒక తిర్యగ్రేఖ యొక్క ఒకే వైపున ఉన్నటువంటి రెండు అంతర కోణాలని 2:3 నిష్పత్తులు ఉంటాయి. ఆ రెండు కోణాల్లో పెద్దది ఏది? ఓకే, సో ఈ విధంగా ఉంటే సో ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి, ఒకే సైడ్ ఉన్నటువంటి రెండు డేటా. ఒకే సైడ్ రెండు తీసుకుంటే ఈ విధంగా ఒకే సైడ్ ఉన్నటువంటి రెండు కోణాలు తీసుకున్నాము. అండ్ అవి కూడా అంతర కోణాలు కాబట్టి లోపల సైడే ఉన్నాయి. ఓకే, అవి ఎట్లా ఉన్నాయంటే ఒక 2:3లో ఉంటాయి. అప్పుడు దాంట్లో పెద్దది ఏంటిది? ఓకే, మనకు తెలుసు ఈ విధంగా ఇచ్చినట్లయితే అప్పుడు ఆ రెండు కోణాల మొత్తం ఎంత? 180. సో 2x + 3x దట్ ఈక్వల్స్ టు 180. సో ఎక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? కే తీసుకోవచ్చు కదా, లేదు ఎం తీసుకోవచ్చు కదా, అంటే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే అదొక చరరాశి కాబట్టి అది మనకు యూజ్ అండ్ త్రో లెక్క వాడుకొని అవతల పడేస్తాం. సో ఇదేమైంది 5x దట్ ఈక్వల్స్ టు 180. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 36 అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ మనకు కావాల్సిన పెద్ద కోణం ఏంటిది? 3x కదా, 3x దట్ ఈక్వల్స్ టు 3 × 36, 6 × 18. సో యాడ్ ఇన్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆర్ ఆఫ్ లెన్స్ 5 cm అండ్ 12 cm. సో ఇక్కడ మనకు 5 cm 12 cm పొడవు కలిగినటువంటి కర్ణాలు కలిగినటువంటి రాంబస్ యొక్క చుట్టుకొలతను కనిపెట్టండి. డయాగ్నల్స్ ఉన్నాయండి, డైరెక్ట్ మనకు కావాల్సినటువంటి డేటాని ఫైండ్ అవుట్ చేయడమే. సో D1 ఉంది, D2 ఉంది. ఓకే, సో డయాగ్నల్ రాజిద్దాం. కర్ణము ఎట్లుంటది 90 ఉంటుంది ఇక్కడ. ఏ సి బి డి. సో ఏసీ ఎంత? కర్ణం ఎంత? 5 cm. అండ్ నెక్స్ట్ బీడీ ఎంత ఇచ్చిండు? 12 ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ మనం పాయింట్ ఓ అని తీసుకుంటే సో ఓఏ ఏమవుతుంది? ఓఏ 5/2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓబి ఏమవుతుంది? ఓబి 12/2. ఓకే, సో ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉంది, ఇది ఒక దీర్ఘచతురస్రం లెక్క ఉంది కదా. సో దీని యొక్క కర్ణం కనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా ఒక సైడ్ వచ్చేసినట్టే దాన్ని ఇంటూ 4 చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ ఇప్పుడు దీన్ని బట్టి కర్ణాన్ని కనుక్కుందాం. సో √5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 12/2 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది 25/4 + 144/4. సో 25 + 144 169 అంటే 13 అండ్ 4 అంటే 2. సో 13/2 వచ్చేసింది. సో మనకు కావాల్సింది దాని యొక్క చుట్టుకొలత. ఇది ఏ అనుకుంటే మనకు 4a కావాలి, దట్ ఇంప్లైస్ 4 × 13/2. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 2 13 2 26. సో ఆన్సర్ ఏంటి? దట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. A pair of parallel lines is intersected by a transversal such that angle A and angle B form a pair of alternate interior angles. If M angle 1 = 35 degrees, then
వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ 2? ఒక జత సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండిస్తుంది, తద్వారా యాంగిల్ 1 మరియు యాంగిల్ 2 ప్రత్యామ్నాయ అంతర కోణాల జతను ఏర్పరుస్తుంది. యాంగిల్ 1 = 35 అయితే యాంగిల్ 2 ఎంత? ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది ప్రత్యామ్నాయం. ఓకే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇది ఒకే సైడ్ అంటే ఇక్కడ వస్తుందండి, లేదా సైడ్ బై సైడ్ అంటే ఇక్కడ వస్తుంది. ఆల్టర్నేట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుంది ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ 35 ఇచ్చింది కాబట్టి ఇది కూడా 35 కాబట్టి ఇది కూడా 35 అంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఒక సరళ రేఖ కదా. సో ఇది 35 అయితే ఇక్కడ ఆల్టర్నేట్ అయితే ఇది 145 అయిపోతుంది. సో ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకుంటే ఇది ప్లస్ ఇది చేస్తే 180 రావాలి. ఇది ఆల్రెడీ 145 అంటే ఇది ఎంత 35 అవుతుంది. ఈ రెండు కూడా సరళ రేఖలు కాబట్టి. If the ratio of the two interior angles on the same side of a transversal line intersecting the two parallel lines is 3:7, then what is the positive difference between the measures of these two interior angles? రెండు సమాంతర రేఖలను ఖండించినటువంటి ఒక తిర్యక రేఖకు ఒకవైపు ఉన్నటువంటి రెండు అంతర కోణాల యొక్క నిష్పత్తి 3:7 అయితే ఆ రెండు అంతర కోణాల కొలతల మధ్య దాని వ్యత్యాసం ఎంత? ఇందాక ఆల్రెడీ ఒకే సైడ్ ఉన్నటువంటి డేటా తీసుకున్నాము. మనకి ఇక్కడ తీసుకుంటే 3:7లో డేటా రావడం జరిగింది, అవునా? ఇందాకనే వచ్చింది. సో ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 4. ఎందుకంటే 7లోంచి 4 పోతే ఇదే కదా. సో ఇందాక మనం చేసే x = 18 వచ్చేసింది. సో 18 4 ఎంత అండి? చెప్పండి, 18 4 ఎంత? 72. ఆన్సర్ ఏంటిది? ఎందుకంటే ఇక్కడ చూడండి 3 + 7 ఎంత? 10. సో 180 = 10 కదా. సో x = 18 కాబట్టి. ఇన్ ఏ parallelogram PQRS, the bisectors of a consecutive angles of P and Q intersect at T. What is the measure of angle PTQ? ఒక సమాంతర చతుర్భుజం PQRS లో P మరియు Q యొక్క వరుస కోణాల యొక్క ద్విఖండనం P వద్ద ఖండించుకుంటే యాంగిల్ PTQ యొక్క కొలత ఎంత? ఓకే, సో క్వశ్చన్ సాల్వ్ చేయండి. PTQ డేటా కావాలి. ఫస్ట్ ఏమన్నాడు? సమాంతర చతుర్భుజం అన్నాడు. ఓకే, ఒక సమాంతర చతుర్భుజం తీసుకోండి. PQRS. ఓకే, సో ఇక్కడ మనకు P మరియు Q యొక్క రెండు వరుస ద్విఖండనాలు T వద్ద కలుసుకుంటాం. ఇక్కడ T వద్ద కలుసుకుంటాం. యాంగిల్ PTQ కొలత ఎంత? ఇగో ఇక్కడ ఉన్నటువంటి యొక్క యాంగిల్ యొక్క కొలత. ఓకే, సో యాంగిల్ PTQ. సో ఇక్కడ యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q, యాంగిల్ P ప్లస్ యాంగిల్ P ప్లస్ యాంగిల్ Qలో ఇది హాఫ్ ఉంటుంది కదా. సో హాఫ్ 1/2 ఇంటూ. సో యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q మొత్తం కోణం తీసుకుంటే ఇది సరళ రేఖ, ఇది సరళ రేఖ. సో ఈ రెండింటి యొక్క కోణం ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ యువతల సైడ్ ఉండే కోణం మనకి ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి దట్ మీన్స్ ఇది 180 అవుతుంది. సో దిస్ = 90. సింపుల్గా చెప్తా, ఈ యొక్క డేటా ఈ ముక్క తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇది ఒక ఏమవుతుందండి? ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో రెక్టాంగిల్ ఇట్లా తీసుకుంటే ఈ రెండింటిని ఇట్లా కట్ చేసుకునే దగ్గర ఇక్కడ 90 వస్తుంది కాబట్టి అది 90. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3:5, దెన్ ఫైండ్ ద యాంగిల్స్. ఒక త్రిభుజం ABCలో కోణాలు 4, 3, 5 నిష్పత్తిలో ఉంటాయి. ఆ యొక్క కోణాలను కనుగొనండి. సింపుల్, మధ్యది తక్కువ ఉండాలి, ఇది క్యాన్సిల్ అయ్యేటటువంటి చాలు. సో 5 × 15, 5 × 4 = 20, 5 × 5 = 25. ఇదే ఆన్సర్. సింపుల్, క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్. ఓకే, కానీ ఒకసారి ఆలోచించండి, ఈ మూడింటిని గుర్తు 180 వచ్చినాయా? రాలే. మూడింటిని గుర్తు 180 రాలే కాబట్టి ఇది ఆన్సర్ ఇద్దా? కాదు. ఇదే మనం చేసే తొందర. ఇక్కడ చూడండి 3, 4, 5, 3, 4, 5. ఓకే, ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. మన ఐ మనకు ఒకటి చూపెట్టగానే అది ఫస్ట్ ఇది పాజిబిలిటీ అవ్వగానే అది కరెక్ట్ అని పెట్టుకుంటాము, దానివల్ల మనకు మార్క్స్ మిస్ అయ్యింది. సో ఇది కౌంట్ చేస్తే మనకు 180 వస్తున్నాయా? రావట్లేవు. ఎందుకంటే ఇది 80, 40, 120 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇది చూడండి 50, 20 ఇటు తగ్గింది, ఇది కాదు. మరి ఇది చూడండి 15, 3, 45, 15, 4, 60, 15, 5, 75. ఎస్, ఇది వస్తుంది. మరి మొత్తం గుర్తు 180 వస్తుందా? చూడండి ఇక్కడ 5 తీసుకెళ్ళి దీనికి వెళ్తే ఏమవుతుంది? 80, 80, 40, 120, 120 + 60, 180. ఎస్, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇదే తొందర. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడంగానే ఎస్, 5 × 15, 5, 4, 20, 5, 5, 25. ఎస్, ఈ యొక్క నిష్పత్తిలో ఉంది.
కానీ మరి అది బేసిక్ స్ట్రక్చర్ అయినటువంటి కోణాల డేటాలు 180ని ఫాలో అవుతుందంటే ఫాలో అవ్వట్లేదు. కానీ మనకు ఆ యొక్క ఎగ్జామ్ మూడ్లో మనం ఇది పెట్టేస్తాము, బయటికి రాగానే మనం చెప్తాం కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినా ఒక్కటి కూడా రాంగ్ పోదని. బయటకు వచ్చి చూస్తే రెస్పాన్స్ షీట్స్లో 5-6 నుంచి 10-12 దాకా వెళ్తాయి. కారణం ఇదే. ఓకే, సో తొందర వద్దండి. ఏదైతే ఫండమెంటల్స్ ఉంటాయి ఫండమెంటల్స్ పైన పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి, తొందర పడద్దు ఆన్సర్ చేసేటప్పుడు. ఓకే, ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మార్క్స్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నా, క్వశ్చన్ ఎప్పుడైనా సరే చూసేటప్పుడే మనం ఆప్షన్స్ పైన కమాండ్ ఉండాలి. ఆప్షన్సే కదా మనకు కావాల్సింది. అల్టిమేట్గా మనం ప్రొసీజర్ ఎంత పర్ఫెక్ట్ చేసినాం అనేది ఎగ్జామినర్ పట్టించుకోడు. కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసినావా నీకు జాబ్ ఇస్తా, కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయలేదా నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే నాకు అవసరం లేదు అని అంటాడు. ఓకే, ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ఏబి ప్యారలల్ సిడి అండ్ సిడి ప్యారలల్ ఈఎఫ్, ఆల్సో ఈఏ పర్పెండిక్యులర్ టు ఏబి ఇఫ్ యాంగిల్ బీజీడీ ఈక్వల్స్ 62 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఈజ్. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క కోణాన్ని కనిపెట్టమండి. పక్కన ఉన్నటువంటి చిత్రంలో ఏబి అనేది మనకి ఇక్కడ దేని ప్యారలల్, సిడి ప్యారలల్ అంట, సిడి అనేవి ఈఎఫ్ ప్యారలల్ అంటే ఏబి ఈక్వల్స్ టు ఈఎఫ్. ఓకే, అయితే ఈఏ అనేది మనకి ఇక్కడ ఏబికి పర్పెండిక్యులర్ అంట. ఎస్, ఇగో ఇక్కడ 90. ఓకే, యాంగిల్ బిజిడి, బిఈడి ఈ యొక్క డేటా ఇచ్చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే కోణం ఉందో అదే కోణాన్ని నేను ఇక్కడ తీసుకుంటా కదా, అవునా? ఇక్కడ 62, ప్రాబ్లం ఏం లేదు కదా. సో మనకి ఇది పర్పెండిక్యులర్ అంటే ఇది కూడా పర్పెండిక్యులరే కదా, ఇది 90. సో 90 నుంచి 62 పోతే ఎంత చెప్పండి? 90లోంచి 62 పోతే ఎంత? 28 కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, చూస్తే భయంకరంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఉండే మెయిన్ డేటా అనేది క్వశ్చన్ చూడగానే భయపెట్టేటటువంటి ప్రొసీజర్ తెలిస్తే చాలా ఈజీ. ప్రొసీజర్ తెలియకపోతే చాలా టైం ఇక్కడనే మనం వేస్ట్ చేసేస్తాం. అందుకే ప్రాక్టీస్ చేయాలి, ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్, ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ ఏబిసిడి ఇఫ్ పిఏ ఈక్వల్స్ 27 సెంటీమీటర్స్, పిబి ఈక్వల్స్ 21 సెంటీమీటర్, పిసి ఈక్వల్స్ 6 సెంటీమీటర్, దెన్ ద లెంత్ ఆఫ్ ద పీడీ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? పి అనేటటువంటి దీర్ఘచతురస్రం ఏబిసిడి లోపల ఏదైనా ఒక బిందువు అంట. అయితే దాంట్లో పి అనేది 27 సెంటీమీటర్లుగా, పిబి అనేది 21 సెంటీమీటర్లుగా, పిసి అనేది 6 సెంటీమీటర్లుగా ఉంటే పీడీ యొక్క పొడవును కనిపెట్టమంటుండు. సో సాల్వ్ చేయండి. ఆప్షన్ చూడండి ఒకసారి, 12, 18, 10, 15. ఓకే, సో ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకుందాము. ఓకే, ఓకే, సో ఒక పాయింట్ ఇక్కడ పెట్టేసుకున్నా పి అనుకుంటున్నా. సో ఫస్ట్ ఏమన్నాడు? పిఏ 27 అండ్ నెక్స్ట్ పిబి 21. ఓకే, అండ్ నెక్స్ట్ పిసి 6. అంటే ఇది కిందికి ఉంది, అంటే పీడీ ఏమవుతుంది? ఇక్కడ ఈ యొక్క డేటా కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏపీ అండ్ పీసీ స్క్వేర్, అండ్ ఇక్కడ చూడండి ఏపీ ఉంది, పీసీ ఉంది, ఇక్కడ పీబీ ఉంది, పీడీ కావాలి కదా. సో ఏపీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమైంది? పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. ఎందుకు? ఇదంతా కూడా దీర్ఘచతురస్రం కాబట్టి దీనికి ఇది ఆపోజిట్. ఈ యొక్క డేటా కావాలంటే మొత్తం డేటా మనకైతే సపోర్ట్ చేయాలి. సో ఏపీ ఎంత? 27 స్క్వేర్ ప్లస్ ఇది 6 కదా, 6 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఇది ఎంత? పీబీ ఎంత? 21 స్క్వేర్ ప్లస్ పీడీ. సో 27 ఇదేమవుతుంది? 7 49 అంటే 729 అవుతుంది. 6 36 అవుతుంది. సో 21 441 అవుతుంది ప్లస్ పీడీ స్క్వేర్. సో ఈ 441 ఇదంతా అవతల పంపించేస్తే పీడీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 324 పీడీ దట్ ఈక్వల్స్ టు 18. సో పీడీ వాల్యూ ఎంత అండి? 18. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If an exterior angle of a regular polygon is 40 degrees, then the number of sides in the regular polygon is. ఒక సాధారణ బహుభుజం యొక్క బాహ్యకోణం 40 డిగ్రీలు అయితే సాధారణ బహుభుజంలోని భుజాల సంఖ్య ఎంత? సో బాహ్యకోణం ఇది, అయితే భుజాల సంఖ్య ఎంత? సో భుజాల సంఖ్య కావాలంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా 360/n. ఓకే, సో ఇక్కడ 40 అయితే 4 1 4 9. సో n ఈక్వల్స్ టు 9. Option C is our answer. The sides of a triangular are 15 cm, 28 cm and 41 cm. What is the length of its altitude corresponding to the side with a length of 28 cm? ఒక త్రిభుజం యొక్క భుజాలు కన్నా తీసుకుంటే 15, 28, 41 అయినట్లయితే 41 సెంటీమీటర్లు. అయితే 28 సెంటీమీటర్ పొడవు కలిగినటువంటి భుజాలకు అనుగుణంగా దాని యొక్క ఎత్తు యొక్క పొడవును కనిపెట్టమంటారు. ఓకే,
సో ఇక్కడ చూడండి ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. అంటే మనకు అక్కడ ఏముంది విషమ బాహు త్రిభుజం వస్తుంది. సో విషమ బాహు త్రిభుజం సంబంధించి డేటా కావాలంటే ఏ ఈక్వల్స్ టు ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో 15 ప్లస్ 28 ప్లస్ 41 బై ఇది మొత్తం చేసి మనకు 42 వస్తుంది. 42. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఐడియా ఉంది కదా. సో 42 ఇంటూ ఏ ఎంత 15 కదా, 42 మైనస్ 15, 42 మైనస్ 28, 42 మైనస్ 41. సో 42 ఇంటూ 42 నుంచి 15 పోతే 27, అండ్ 42 నుంచి 28 పోతే 14, అండ్ 42 నుంచి 41 పోతే 1. ఈ మొత్తం చేస్తే మనకు ఈ రూట్ ఇదంతా పోతే మనకు 126 రావడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని 7 ఆర్ల రాసుకోవచ్చు, 7 రెండుల రాసుకోవచ్చు, 9 మూడుల రాసుకోవచ్చు, అవునా. సో ఇక్కడ చూడండి 7కి ఒక 7కి ఒక 7 బయటకు వచ్చేస్తుంది, అండ్ 6ని 3 రెండుల రాసుకోవచ్చు, ఒక 3కి ఒక 3కి ఒక 3 బయటకు వస్తుంది, అండ్ ఒక 2కి ఒక 2కి ఒక 2 బయటకు వస్తుంది. అట్లా తీసేస్తే మనకి ఒక 126 రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క డేటా వచ్చేసింది. మనకు కావాల్సింది అల్టిమేట్గా హైట్ అండి. ఓకే, దాని యొక్క హైట్ని కనిపెట్టమంటారు. సో ట్రయాంగిల్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ 28 సెంటీమీటర్ల బేస్ పైన ఇచ్చింది కాబట్టి హాఫ్ ఇంటూ 28 ఇంటూ హెచ్. సో హెచ్ ఈక్వస్ట్ ఇక్కడ ఈ యొక్క డేటాని మనం దీంట్లో తీసుకెళ్తే ఇది ఒకట్లే, ఇది 14. దిస్ ఈజ్ ఈక్వస్ టు 126. సో 126 దట్ ఈక్వస్ టు 14 ఇంటూ హెచ్. సో ఇది ఒకటి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు హెచ్ ఈక్వస్ టు 9. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, మన యొక్క విషంబాహు త్రిభుజం నుంచి త్రిభుజ వైశాల్యం తీసుకున్నాము. మన బేసిక్గా ఉండేటటువంటి త్రిభుజ వైశాల్యం ఏంటిది, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా. సో ఇక్కడ ఈ యొక్క డేటాని మనకు ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. If angles A, B, C and D of a quadrilateral ABCD taken in order are in the ratio of 3:7:6:4, then ABCD is A. ఒక చతుర్భుజం ABCD యొక్క ABCD అనేటటువంటి కోణాల క్రమంలో కనుక తీసుకుంటే అవి 3:7:6:4 నిష్పత్తిలో ఉంటే ABCD అనేది ఒకటి ఏమవుతుంది, రాంబస్ అవుతుందా, ట్రిపిజియం అవుతుందా, కైటీ అవుతుందా, లేకపోతే ప్యారలోగ్రామ్ అవుతుందా. ప్యారలోగ్రామ్ అంటే మనకు ఖచ్చితంగా 2 కోణాలు మాత్రమే ఉండాలి, 4 ఉండకూడదు అవి ఈ నిష్పత్తిలో. సో ఇది కాదు, కైట్ కూడా కాదు. సో ట్రిపిజియం, రాంబస్. సో రాంబస్ కన్నా తీసుకుంటే 2 మాత్రమే ఉండాలి. సో ఇది కూడా కాదు. సో ట్రిపిజియం మాత్రమే. సో ట్రిపిజియం ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. కాబట్టి వేరే వేరే కోణాలు ఉండే పాసిబిలిటీ ఒక ట్రిపిజియం మాత్రమే, కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ ఎట్ డి యాంగిల్ డిబిసి ఈక్వల్స్ టు 44 degrees అయితే ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ సచ్ దట్ angle CAE that equals 34 degrees, then what is the measure of angle AEB? ఓకేనా. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ డి వద్ద బీడి అనేటటువంటిది ఏసీకి పర్పెండిక్యులర్ గా ఉంటే, అండ్ దాంతోపాటు ట్రయాంగిల్ డిబిసి వచ్చేసి మనకి ఇక్కడ 44 అయినట్లయితే, ఈ అనేది బీసీ పై ఒక బిందువు అయినట్లయితే అప్పుడు యాంగిల్ సిఏఈ సిఏఈ ఈ యొక్క డేటా అని మనకు 34 యాంగిల్ అయితే, ఇక్కడ అడిగింది ఏంది ఏఈబి డేటా, ఏఈ ఈ డేటా ఈ యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ మనల్ని కనుక్కోమంటాడు. ఓకే, సో ఇది ఎంత 44, అవునా. సో ఇప్పుడు దీని యొక్క డేటాని సాల్వ్ చేద్దాం. సో ఈ డేటా కావాలి అంటే ఫస్ట్ ఈ యొక్క చిన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ బీడీసీ తీసుకుందాం. యాంగిల్ బీడీసీలో యాంగిల్ సి తీసుకుంటే ఇది ఆల్రెడీ ఎంత 90 ఉంది, ఇక్కడ 44 ఉంది. సో ఈ యొక్క యాంగిల్ మనకు తెలిస్తే సరిపోతుంది కదా, అవునా. సో ఈ యొక్క యాంగిల్ తీస్తే యాంగిల్ సి డేటా, సో 180 మైనస్, సో ఇదెంత 90, ఇదెంత 44, మొత్తం చేస్తే మనకు 46. సో సి డేటా అంతా 46. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏసిఈ ఈ యొక్క డేటా తీసుకుంటే ఈ యొక్క డేటా మనకు తెలిసిపోద్ది కదా. సో ఇదంతా 46, ఇదంతా 34, ఇదెంత అవుతుంది, ఈ పీస్ ఎంత అవుతుంది. సో 46 ప్లస్ 34 ఇదంతా కూడా 180లోంచి కనుక మనం తీసేస్తే, సో ఇదెంత, ఇది 80, 180లోంచి 80 పోతే 100. సో ఇదెంత అండి, ఇది 100. సో ఇదెంత, ఇది ఒక సరళ రేఖ, ఇది ఆల్రెడీ 100 అయితే ఈ మిగిలింది ఎంత అయితే ఇది 80 అయితే. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ చూసి భయపడకూడదు, ఏదో ఒక లాజిక్ ఉంటుంది మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్ కాకపోతే మనకు వేరే దగ్గర ఏదో ఒక సోర్స్ ఉంటుంది, క్వశ్చన్లు ఇచ్చేటటువంటి డేటా మనకు ఆ యొక్క ఆన్సర్ సాల్వ్ చేయడానికి సరిపోతుంది.
ABCD is a quadrilateral in which angle AB parallel to DC and E and F are midpoints of the diagonals AC and BD respectively. If AB equals to 28 centimeters, BC equals to 15 centimeters, DC equals to 40 centimeters and AD equals to 9 centimeters అయితే then what is the length of EF? సో ఈ మరియు ఎఫ్ ఈ యొక్క డేటా ఎంత? ఓకే, సో ఇక్కడ చూడండి దీని యొక్క డేటా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ప్యారల్ లైన్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుని దాన్ని చేద్దాం. సో ఇదెంత 40, ఇదెంత 28. 40 minus 28/2, 12/2 that equals to option is an option D is our answer. And next, in a quadrilateral ABCD, angle A equals to 86, angle B equals to 72 అయినట్లయితే the bisectors of angle C and angle D immediate O. What is the measure of DOC? Okay, angle DOC. ఏం అడిగిండు? చతుర్భుజం ఇచ్చిండు. ఓకే, చతుర్భుజం తీసుకుందాము. సో ఇక్కడ యాంగిల్ అడిగింది, ఇక్కడ ఓ, ఇది వచ్చేసరికి డి, ఎందుకంటే డిఓసి యొక్క డేటా కావాలి. ఓకే, సో ఇక్కడ ఏబిసి తీసుకున్నాం. ఏబిసిడి, ఏ వచ్చేసరికి 86 అండ్ బి వచ్చేసరికి 72. సిడి రెండింటి యొక్క ద్విఖండనాలు మనకి ఇక్కడ వచ్చేసింది. చలో, సో ఇక్కడ డేటా వచ్చేసింది మనకు. ఈ యొక్క చతుర్భుజంలో కన్నా తీసుకుంటే అన్ని కోణాలు మొత్తం ఎంత? 360, ఒకటి 86, రెండోది 72. తర్వాత ఈ యొక్క డేటా ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ, ఇది ఈ యొక్క యాంగిల్లో ఇది కరెక్ట్ మిడిల్లో ఉంటుంది కాబట్టి, సో ఈ యొక్క యాంగిల్ ఎక్స్ అనుకుంటే ఈ యొక్క యాంగిల్ ఎక్స్ అవుతుంది, ఈ యొక్క యాంగిల్ వై అయినట్లయితే ఈ యొక్క యాంగిల్ వై అవుతుంది, ఎందుకంటే అది సమద్విఖండనం అవుతుంది కాబట్టి. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 360. సో 3x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 360 మైనస్ ఈ మొత్తం కొడితే మనకు 158 అవుతుంది. అండ్ నెక్స్ట్ 2x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు దీని నుంచి తీసేస్తే 202 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 101 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ తెలుసు. సో ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది, అండ్ ఈ యొక్క డేటా మనం కనుక్కోవాలి, యాంగిల్ డిఓసి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ యాంగిల్ డిఓసి, ఇదే కదా మనం కనుక్కోమన్నది ఎగ్జామ్లో. డిఓసి యొక్క కొలత, ఈ త్రిభుజం యొక్క ఈ మూడు కోణాల మొత్తం ఎంత? 180. ఎక్స్ ప్లస్ వాల్యూ ఎంత? 101 ప్లస్ డిఓసి దట్ ఈక్వల్స్ టు 180. సో యాంగిల్ డిఓసి దట్ ఈక్వల్స్ 180 నుంచి 101 పోతే ఎంత? 79. సో ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ AB is parallel to CD. A transversal PQ intersect AB and CD at E and F respectively. Angle PEB equals to 78 degrees. E is the point. E is the point between AB and CD such that DEG equals to 18 degrees. GFE ఎంత? GFE ఈ డేటా ఎంత? ఇది 30 అయితే వాట్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఏం అడుగుతున్నాడు? EGF ఈ యొక్క డేటాని అడుగుతున్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ యొక్క పాయింట్ అండ్ ఇక్కడ ఈ యొక్క పాయింట్, దీనిపైన ఫోకస్ చేద్దాం. ఈ రెండు కూడా ప్యారల్ లైన్స్. సో ఇక్కడ ఈ యొక్క లైన్ అనేది ఖండిస్తుంది. ఇది కనుక పర్పెండిక్యులర్ అయి ఉంటే అసలు సింపుల్గా అయిపోయేది. పర్పెండిక్యులర్ కాదు కాబట్టి మనం కొద్దిగా లాజిక్ ఉపయోగిస్తాం. ఈ రెండు కూడా ప్యారల్ లైన్స్, ఇదేమో మనకు తిర్యగ్రిక. సో ఇక్కడ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రిప్లికా అవుతుంది కదా. సో ఇది 78 అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రిప్లికా అవుతుంది కదా. సో ఈ మొత్తం కలిపితే 78. 78లో ఆల్రెడీ 30 పోతే ఎంత? ఇది 48. ఓకే, ఈ యొక్క డేటా మనకు వచ్చేసింది. సో ఇది అవసరం లేదు, కాకపోతే మనకు ఫర్దర్గా సాల్వేషన్కి ఉపయోగపడుతుంది. సో ఇదెంత? 78. సో ఇదెంత అవుతుంది? ఇది కూడా 78. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ యొక్క యాంగిల్ మొత్తం ఎంత? 180. 180లో ఆల్రెడీ 180 మైనస్ ఆఫ్ 78 ప్లస్ 18 ఇది తీసేస్తే, సో ఇక్కడ మనం మిగిలేటటువంటి డేటా ఎంత? ఆల్రెడీ 78. 78 తీసేస్తే 102. 102లోంచి 18 తీసేస్తే 84. అవునా? 84. సో మనకు తెలుసు త్రిభుజంలోని మొత్తం కోణాల మొత్తం ఎంత? 180. 180లోంచి మనకి ఇక్కడ 84 ప్లస్ 30 తీసేస్తే ఈ జీ డేటా వచ్చేస్తుంది. సో ఇదెంత? 180 నుంచి 114 పోతే ఎంత? 66 కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఓన్లీ డయాగ్రామ్ తోటి మనం మొత్తం స్ట్రక్చర్ని కవరప్ చేసేది. ఇఫ్ ద యాంగిల్స్ 3x - 5 అండ్ 80 ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈస్. ఓకే, సో మన దగ్గర ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఉండడం జరిగింది 180 డిగ్రీస్ సంబంధించింది. ఓకే, సో సంపూరక కోణాలంటే 180 డిగ్రీస్ అండి, పూరక కోణాలంటే 90 డిగ్రీస్. ఓకే, సో వాటి యొక్క ఎక్స్ విలువని కనుగొనండి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా దీన్ని సాల్వ్ చేద్దాము. సో ఇచ్చింది 180 డిగ్రీస్ కదా.
సో 180 degrees. సో 3x minus 5 plus 80 that equals to 180. ఇక్కడ 80 ఇది పోతే ఇది 100. సో 3x that equals to 105. సో x equals to 35. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, సో మనకి ఇక్కడతోటి యొక్క పార్ట్ 3 కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. అండ్ దాంతోపాటు గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు యొక్క సిబిటి టెస్ట్ సిరీస్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీకు యొక్క టోటల్ డేటా కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.